టంకంవారిపాలెం గ్రామానికి చెందిన రైతు మదనపల్లి మాల్యాద్రి సమస్యను వెల్లడించారు. ఒక్క పొలంలో సుమారు 20 అడుగుల లోతు వరకు మట్టి తీయడంతో పెద్ద గుంత ఏర్పడిందని తెలిపారు. దీంతో చెరువు నుండి వచ్చే కాలువ నీరు తన పొలానికి చేరుకోకుండా గుంతలోకే వెళ్లిపోతుందని, గట్లు విరిగిపోవడంతో వరి సాగు కష్టమైందని చెప్పారు. ఇటీవల ఓ బాలుడు గుంతలో జారి పడగా స్థానికులు రక్షించారని తెలిపారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. టంకంవారిపాలెం గ్రామానికి చెందిన రైతు మదనపల్లి మాల్యాద్రి తన సమస్యను తెలియజేస్తున్నారు. పక్క పొలంలో సుమారు 20 అడుగుల లోతు వరకు మట్టి తీయడంతో పెద్ద గుంత ఏర్పడింది. దీంతో చెరువు నుంచి వచ్చే కాలువ నీరు ఆయన పొలానికి చేరుకోకుండా గుంతలోకే వెళ్లిపోతుంది. గట్లు దెబ్బతినడంతో వరి సాగు కూడా కష్టంగా మారింది. ఇటీవల ఒక బాలుడు ఆ గుంతలో జారి పడగా స్థానికులు సమయానికి రక్షించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మాది టంకంవారిపాలెం అయ్యా, గల్లింగ మండలం. ఆయన ఎత్తుకున్నది నాకు మాత్రం గుంట నీళ్లు ఉండటం లేదు. నా దగ్గర గిన్నె కూడా పడిపోయింది. బస్తాలు వేసుకున్నా. లోతు 15-20 అడుగులు ఎత్తాడు. జారు కొట్టుకొని పడితే మనిషి వచ్చే పని లేదు. అధికారులు ఏదైనా చూసి దీన్ని ఏదన్నా మందలు చేసుకునే పని అయితే చేసి మాకు ఏదైనా ఒక న్యాయం చేస్తే మేము పండించుకుంటాం. పిల్లలు సంఘ పిల్లకాయలు ఒక ఇద్దరు దారి కొట్టుకొని పడ్డరు. పడితే వాళ్ళు వచ్చి చల్లంగా లాక్కొని, లేకపోతే వాళ్ళు బతకాల్సిన మాట కాదు. మా ఇంటి దైవం మా తండ్రి గారు కీర్తిశేషులు పత్తి రవీంద్రబాబు గారి సంవత్సరీకము ఫిబ్రవరి 26వ తేదీ గురువారము నెల్లూరు కేవీఆర్ పెట్రోల్ బంక్ జిఎన్టీ రోడ్డులో శాంతి అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 9లోని మా స్వగృహం నందు జరుగును. కావున తెలియజేయడమైనది. ఇట్లు కుమారుడు పత్తి సీతారాంబాబు మరియు కుటుంబ సభ్యులు.